బంగారం తాకట్టులో ఉందా? నెల నెల వడ్డీ కట్టలేకపోతున్నారా? ఆచారి గోల్డ్ 9030022345. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ దిలీప్. ఈ రోజు మన స్టూడియోలో మనతో ఉన్నారు సినీ అనలిస్ట్ జిఆర్ మహర్షి గారు. మహర్షి గారు నమస్తే సార్. నమస్తే దిలీప్. హరిహర వీరమల్లు సినిమా ఎట్టకేలకి రిలీజ్ అయింది సార్. సార్ సినిమా రివ్యూ ఎలా ఉంది, ఎలా అనిపించింది, కొంచెం దాని గురించి చెప్పండి. హరిహర వీరమల్లు ఆయన అభిమానులకు బాగుంటుందేమో కానీ మామూలు ప్రేక్షకులకి జస్ట్ ఓకే. ఎందుకు జస్ట్ ఓకే అంటే దాంట్లో కథ కంటే కూడా పవన్ కళ్యాణ్ గారి ఎలివేషన్స్, పవన్ కళ్యాణ్ గారి పొలిటికల్ డైలాగులు, పవన్ కళ్యాణ్ గారి సనాతన ధర్మ ఇది డామినేట్ చేసేసింది సినిమాని. సినిమాగా కాకుండా వీళ్ళ పొలిటికల్ ఎజెండాగా ఎప్పుడైతే అది రూపాంతరం చెందిందో అప్పుడు కొంత ట్రబుల్ అయింది ఆ సినిమాకి. అంటే మరీ బాగలేదా అంటే బాగలేదు అనే దానికి లేదు, కానీ సరే చిన్న లేయర్ కథ వల్ల దానికి నష్టం చేకూరింది ఒకటి. రెండోది ఏమిటంటే మొత్తం వన్ మ్యాన్ షో కావడం అనేది ఇబ్బంది అయింది. మిగతా ఏ క్యారెక్టరు మనకు రిజిస్టర్ కాదు. ఉంటారు, చాలామంది ఉంటారు. బాబీ డియోల్ విలన్గా ఔరంగజేబుగా ఉంటాడు, కానీ అతను ఫస్ట్ హాఫ్లో ఉన్నంత స్ట్రాంగ్గా సెకండ్ హాఫ్లో ఉండడు. అంటే విలన్ స్ట్రాంగ్గా ఉన్నప్పుడు హీరో ఎలివేట్ అవుతాడు, విలన్ వీక్ అయిపోతే హీరో డౌన్ అయిపోతాడు. ఇంకోటి ఏమిటంటే సినిమా అబ్రప్ట్గా ఎండ్ అవుతుంది. మనం అసలు ఎక్స్పెక్టే చేయము సినిమా అయిపోతుందని. హఠాత్తుగా సినిమా ముగిసి సెకండ్ పార్ట్ ఉంటుంది అనడం అనేది కొంత కన్ఫ్యూజన్గా ఉంటుంది. అసలు ఏమిటంటే క్లైమాక్స్కి ఏదో ఒక రూపం ఉండాలి కదా. బాహుబలిలో ఫస్ట్ పార్ట్ కట్టప్ప ఎందుకు చంపాడు అనే ఒక సస్పెన్స్తో ఎండ్ కావడం వల్ల దానికి సెకండ్ దాన్ని చూడడానికి ఆసక్తి ఏర్పడింది. దీంట్లో అలాంటి ఆసక్తి ఏమీ లేకుండా హఠాత్తుగా ఎండ్ అవుతుంది. సింపుల్గా కథ చెప్పాలంటే ఏమిటంటే హీరో ఒక వజ్రాల దొంగగా, అంటే వజ్రం ఎక్కడ విలువైన వజ్రం ఎక్కడుంటే దాన్ని దొంగిలించే దొంగగా మనకి ఎంటర్ అవుతాడు. ఎంటర్ అయిన తర్వాత ఒక చోట దొంగతనం చేస్తే, ఒక బ్రిటిష్ దొర నుంచి దొంగతనం చేస్తే ఇంకొక ఆయన పిలిపిస్తాడు, ఏమయ్యా కుతుబ్ షాహీ దగ్గర వజ్రాలు ఇంకా కాస్ట్లీ ఉన్నాయి, అవి తీసుకురా నువ్వు అని. సరే కుతుబ్ షాహీ అంటే మన హైదరాబాద్ పాలించిన ఆయన దగ్గరికి వెళ్ళి ఈయన దొంగతనం చేసి పట్టుబడిన క్రమంలో ఆయన ఏం చెప్తాడంటే, ఒరే న్యాయంగా అయితే నిన్ను తల తీసేయాలి, కానీ నువ్వు మన కోహినూరు వజ్రం ఉంది ఢిల్లీలో ఔరంగజేబు దగ్గర, దాన్ని తీసుకురా, నీ తప్పులన్నీ మాఫీ చేస్తాము అంటే ఈయన కొంతమంది సునీలు, సుబ్బరాజు లాంటి మిత్ర బృందంతో కలిసి బయలుదేరతాడు ఢిల్లీకి. ఫస్ట్ హాఫ్ వరకు కోహినూరు వజ్రము వరకు కథ. సెకండ్ హాఫ్కి వచ్చేసరికి ఢిల్లీకి బయలుదేరడం కథ. కోహినూరు వజ్రానికి ఈయనకి ఏమిటి సంబంధం, దీనికి ఏదో ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది, హీరో ఎందుకు వెళ్ళాడు ఏమిటనే సెకండ్ హాఫ్. నేనేం స్పాయిలర్ చేయడం లేదు, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారే చెప్పారు కోహినూరు వజ్రం కోసం వెళ్ళే కథ అని. కాబట్టి మనం ఇప్పుడు దాన్ని చెప్పుకోవడం వల్ల ఏం స్పాయిలర్ ఏం కాదు. విషయం ఏమంటే కథలేకి వెళ్ళడానికి చాలా టైం తీసుకుంటారు. ఎంతసేపు ఇంట్రోలు ఫైట్స్ ఉండడం వల్ల అంటే హీరో ఎపిసోడ్గా ఉంటుంది. అంటే ఒక చోట వజ్రాల దొంగతనం, ఒక ఫైట్, ఒక యాక్షన్ సీన్ ఉంటుంది. దాని అయిపోగానే ఒక పేద ప్రజల్ని రాబిన్ హుడ్ తరహాలో విముక్తి చేయడం అనే యాక్షన్ ఫైట్ ఉంటుంది. అది అయిపోతానే చార్మినార్ దగ్గర దొంగతనం చేసి ఒక పెద్ద యాక్షన్ ఫైట్ ఉంటుంది. ఇలా సెకండ్ హాఫ్ అంతా మీకు రైడర్స్ ఆఫ్ ది లాస్ట్ ఆర్క్ లేక మెకానస్ గోల్డ్ సినిమాలాగా ఆ సీన్లు గుర్తొచ్చేలా ఉంటాయి. ఫస్ట్ హాఫ్లో పైరట్స్ ఆఫ్ ది కరీబియన్ సీను, ఒకటి మచిలీపట్నం పోర్టు దొంగతనం, అది యాజ్ ఇట్ ఈజ్గా పైరట్స్ ఆఫ్ ది కరీబియన్ సీన్ ఉంటుంది ఆ సినిమా. సరే అవన్నీ గుర్తుకొస్తాయా రావా అనేది కాకుండా ఎమోషన్స్ వర్కౌట్ అయితే, హీరోకి ఒక పర్పస్, ఒక కాజు ఉండి, ఒక ఎమోషన్ ఉంటే సినిమాలో అది వర్కౌట్ అయ్యేది. హీరోయిన్ వచ్చేసరికి ఊరికే ఏదో హీరోయిన్ ఉండాలంటే ఉండాలన్నట్టుగా ఉంది, కానీ ఆమెకంటూ ప్రత్యేకంగా ఏదో ఉంది కాబట్టి ఒక లవ్ ట్రాక్ ఉంది కాబట్టి ఒక సాంగ్స్ ఇలా పెట్టారు తప్ప ఆమెకంటూ ఏమి కథలో ఏ ప్రాధాన్యత లేదు. సెకండ్ హాఫ్లో అసలు ఉండదు ఆమె దాదాపుగా. పవన్ కళ్యాణ్ గారే సనాతన ధర్మ పరిరక్షణ కోసం ఫైట్లు చేస్తూ ఉంటారు, వజ్రం కోసం ఆయన ఫైట్లు చేస్తూ ఉంటారు, హిందుత్వ పరిరక్షణ కోసం ఫైట్లు చేస్తూ ఉంటారు. దీంట్లో భాగంగా ఔరంగజేబు హిందువులందరినీ విపరీతంగా హింసిస్తున్నాడు అని ఒక పిక్చరైజేషన్ నడుస్తూ ఉంటుంది. అది బ్యాలెన్స్ చేయడం కోసం ముస్లిం కమ్యూనిటీలో ఉన్నటువంటి కొన్ని ఉదాత్తమైన పాత్రలను తీసుకొస్తారు. అంటే అవి ఏవి రిజిస్టర్ కావు మనకు. ఆ పాత్రలకి ఒక క్యారెక్టరైజేషన్ లేకపోవడం వల్ల మనకు ఆ పాత్రలు రిజిస్టర్ కాకపోవడం వల్ల ఆ ఎమోషన్ని ఫీల్ కాము మనం. అది దీంట్లో ఉన్న ప్రాబ్లం. కాకపోతే పవన్ కళ్యాణ్ గారే సినిమా అంతా మోస్తూ ఉంటారు కాబట్టి ఆ మేరకు ఆయన అభిమానులకు నిజంగానే గూస్ బంప్స్ వచ్చే సీన్లు లేదా బాగుండే సీన్లు చాలా ఉన్నాయి. వాళ్ళకి ఓకే. మన మామూలు ప్రేక్షకులకి ఏమిటంటే మామూలు ప్రేక్షకులకి అంత ఆనే అవకాశం లేదంటే కొంత
ఏమిది కొంచెం సెకండ్ హాఫ్ మరీ డ్రాగ్ ఉంది, సెకండ్ హాఫ్ ల్యాగ్ ఉంది అనే మూడ్ ఉంటుంది. అంటే స్క్రీన్ ప్లే నత్తనడక నడవడం ఒకటి, థిన్ లేయర్ కథ ఉండడం రెండు, కథలేకి ఎంతసేపు ఎంటర్ కాకుండా హీరో ఎలివేషన్స్ మీదే ఇంపార్టెన్స్ ఇవ్వడం మూడు. ఇలాంటి సినిమాకి మేజర్గా కావలసిన విఎఫ్ఎక్స్ వర్క్ హై క్వాలిటీ ఉండకపోవడం ఒక ప్రాబ్లం. విఎఫ్ఎక్స్ ఏమిటంటే తేలిపోతూ ఉంటుంది, మనకు తెలిసిపోతూ ఉంటుంది ఏంది ఇంత నాసిరకంగా ఉంది. మరీ ఏదో పాత మన ఎన్టీఆర్ సినిమాలు, విఠలాచార్య సినిమాల్లో స్టూడియోలో గుర్రాలు వేసుకొని పోతుంటారు చూడండి, అలాంటి ఫీలింగ్ కలిగితే ఈ కాలంలో బాహుబలి చూసిన తర్వాత ఈ కాలంలో అలాంటి ఫీలింగ్ కలగకూడదు. కాకపోతే వాళ్ళకున్న 5 ఏళ్ళు షూటింగు, ఈయన డేట్స్ లేకపోవడము, ఈయన అవుట్డోర్లకి వెళ్ళే పరిస్థితి లేకపోవడము, రకరకాల కారణాలు ఉన్నాయి. వాళ్ళ కారణాలు వాళ్ళకు ఉన్నాయి. ఎందుకంటే బికాజ్ ఈయన పొలిటీషియన్ కావడము, పార్టీ ఉండడము, ఉప ముఖ్యమంత్రి కావడము, ఈ గ్యాప్ 5 ఏళ్ళు డైరెక్టరే మారిపోవడము, అసలు ఈ మొదట అనుకున్న కథ ఏమిటో, ఇది కోహినూరు వజ్రాముకు సంబంధించిన కథే కీలకంగా ఉందా, లేకుంటే మధ్యలో ఈయన ఎలివేషన్స్ అన్నీ వచ్చి యాడైపోయినాయా, ఈయన ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత డైలాగులు, ఆయన జనం కోసం పనిచేసే సైనికుడు, జనసైనికుడు, ఇలాంటి డైలాగులు, అంటే ప్రభువులు పాదాలే కాదు తల కూడా కనిపించాలి అన్నట్టుగా ఏదో డైలాగులు, అంటే ఇవన్నీ పొలిటిక్, నేను రావాలని అందరూ కోరుకుంటుంటే మీరు వద్దంటారు ఎందుకు అని డైలాగులు, అంటే ఇవన్నీ కూడా రిలేటెడ్ టు పాలిటిక్స్. ఈ మధ్య ఆయన భుజాన్ని ఎత్తుకున్న సనాతన ధర్మ, హిందుత్వ దానికి సంబంధించిన డ్రైవ్ ఒకటి, అదొక పెద్ద పెద్ద ఎపిసోడ్స్ ఉంటాయి, పెద్ద పెద్ద ఎపిసోడ్స్, ఈయన వాళ్ళని సేవ్ చేయడం, ఇలాంటి ఎపిసోడ్స్ 1-2 ఉంటాయి. సెకండ్ హాఫ్లో 2 ఎపిసోడ్స్ ఉంటాయి. ఇవన్నీ కథకి సంబంధం, మూల కథకి సంబంధం లేనివి. మూల కథ ఏమిటి, మీరు కోహినూరు వజ్రం తేవడం అనేది మూల కథ. ఈ మూల కథకి సంబంధం లేనటువంటి ఇవన్నీ వస్తుంటాయి, టార్పిడోలు, కొండ చర్యలు, విరిగిపడడాలు, ఇలాంటివి ఏవేవో సీన్లు వస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా ఏమిటంటే అవి విఎఫ్ఎక్స్ బాగుంటే అద్భుతంగా ఉండేవేమో మనకు తెలియదు. విఎఫ్ఎక్స్ తేలిపోయింది, టైం లేకపోవడము, లేక ఖర్చు ఎక్కువైపోవడము, కారణాలు మనకు తెలియదు. కానీ ఈ మధ్యకాలంలో వచ్చిన హిస్టారికల్ మూవీస్లో విఎఫ్ఎక్స్ ఇంత డల్గా ఉండడం ఇదే. ఇంకోటి ఏమిటంటే నిన్నగాక మొన్న వచ్చిన చావాలో సీన్స్ మనకు మళ్ళీ చూస్తున్నట్టు ఉంటుంది. ఈ ఔరంగజేబ్ సీన్స్ ఇవన్నీ కూడా మొన్ననే కదా, రీసెంట్గానే చావా వచ్చింది. చావాలో సీన్స్ని మళ్ళీ మనం చూస్తున్నామా అనే డౌట్ వస్తుంటుంది మనకు. మొత్తంగా ఇది పవన్ కళ్యాణ్ గారి కోసము, ఆయన పొలిటికల్ ఎజెండా కోసం తీసిన సినిమా, ఆయన అభిమానుల కోసం తీసిన సినిమా. ఆ మేరకు సక్సెస్ అయితే వాళ్ళ లక్ష్యం నెరవేరినట్టే. సరే, హిట్ ఫ్లాప్, డబ్బులు వస్తాయా రావా అనేది టైం విల్ డిసైడ్, కాలం నిర్ణయిస్తుంది. సాధారణ ప్రేక్షకులకు నచ్చుతుందా నచ్చదా అనేది. కాకపోతే సాధారణ ప్రేక్షకులకి అయితే ఇది వెరీ యావరేజ్ సినిమా, అభిమానులకైతే వాళ్ళకి మంచి సినిమా. సాంగ్స్ ఎలా ఉన్నాయి సార్? సాంగ్స్ నిజానికి కథకు అడ్డం. అవునా? నిజానికి అవసరం లేదు, కానీ ఒక 2 సాంగ్స్ బాగానే ఉన్నాయి పవన్ కళ్యాణ్. ఆ గ్రూప్ సాంగ్స్ అంటే గ్రాండియర్ లుక్ కనిపిస్తుంటుంది. ఆర్ట్ డైరెక్షన్ మాత్రం, ప్రొడక్షన్ డిజైనింగ్ మాత్రము చాలా బాగా చేసుకున్నారు. ఎందుకంటే చాలా సన్నివేశాల్లో ఆ లుక్ కనిపిస్తుంటుంది. 100 మంది ఫ్రేముల్లో ఉంటారు. ఖర్చు విపరీతంగా ఉంది సినిమాకు. అంటే ఒక్కొక్క ఎపిసోడ్లో ఏ యాక్షన్ సన్నివేశం తీసుకున్నా ఒక 50-100 మంది కనిపిస్తుంటారు ఫ్రేమ్లో. ఇంకొకటి ఈ యాక్షన్ బాగా చేసుకున్నారు. స్టంట్ మాస్టర్లు చాలామంది పనిచేశారు దీనికి. స్టంట్ మాస్టర్లు పనిచేశారు, 2 కెమెరామెన్లు పనిచేశారు. దీనికి 5 ఏళ్లలో దీనికి జరిగిన మార్పులు చేర్పులు అన్నీ ఇన్ని కాదు. అంటే కీరవాణి గారి బీజిఎం ఓకే, బాగానే ఉంది. పాటలు ఒక 2 ఓకే, మిగతా అనవసరం సినిమాకి. ఇట్లా ఇప్పుడు మీకు యాక్షన్ సన్నివేశాలతో నడుస్తున్న సినిమాలో పాటలు అడ్డం కదా. ఇప్పుడు పాటలు పెద్ద పట్టించుకోరు జనం. హీరోయిన్ ట్రాక్లు ఇవన్నీ కూడా ఊరికే ఉండాలంటే ఉండాలి. మీరు కథలో హీరోయిన్కి కీలక పాత్ర ఉంటే ఓకే, ఆమెకేమీ కీలక పాత్ర లేనప్పుడు ఊరికే ఉంటుంది. ఆయనతో పాటు చాలామంది ఉంటారు. సునీల్ ఉంటారు, సుబ్బరాజు గారు ఉంటారు, నాజరు, ఇంకా ఎవరెవరు బోలెడంతమంది ఉంటారు. ఎవరు రఘుబాబు, వెన్నెల కిషోర్ ఉంటాడు ఒక పాటలో. ఇంతమంది ఉన్నా కూడా మనకేం పెద్ద కామెడీ వర్కౌట్ అయ్యే సీన్లు ఏమి ఉండవు. ఎందుకంటే అది 1 మ్యాన్ షో. ఆయన ఒకడే ఉంటాడు, ఆయనతోనే నడవాలి. కామెడీ అయినా, యాక్షన్ అయినా, లవ్ అయినా, ధర్మ అయినా, ఏదైనా ఆయనతోనే నడవాలి. కాబట్టి హీరోలు, పెద్ద హీరోలతో ఉన్న సమస్య ఇంతే సినిమాలకి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎలా ఉంది? బ్యాక్గ్రౌండ్ ఓకే, మరీ డల్ కాదు. కానీ ఇంకా ఆయనకు ఒక స్టైల్ ఉంటుంది కదా కీరవాణి గారికి, ఆ స్టైల్ అది మెయింటైన్ చేశారు అంతే. గూస్ బంప్స్ తెప్పించే సన్నివేశాలు ఏమైనా ఉన్నాయంటారా? అభిమానులకి మనకు కాదు. అంటే మామూలు ప్రేక్షకులకు మామూలుగా ఒక ఫైట్, పైల్వాన్లతో ఒక ఫైట్ ఉంది, నిజంగా బాగుంది ఆ ఫైట్. ఆ ఫైట్ని తీసిన విధానం బాగుంది.
అంటే అన్ని ఫైట్లు కూడా ఈయన ఎలివేషన్తోనే ఉంటాయి కానీ అభిమానులకు అది కొంచెం థ్రిల్లింగ్గా గూస్ బంప్స్ ఉంటాయి. అంటే మనకు ఆల్రెడీ సినిమాల్లో చూసిన సన్నివేశాలలాగా అనిపిస్తుంటాయి. అది ప్రాబ్లం ఈ సినిమాలో. ఒక సన్నివేశము కొత్తగా ఉండాలి. ఒక యాక్షన్ ఎపిసోడ్ కొత్తగా ఉన్నప్పుడు భలే ఉంది అనుకుంటాం మనం. అట్లా కాకుండా ఆల్రెడీ మనం ఎక్కడో ఇంగ్లీష్ సినిమాలోనో ఎక్కడో చూసేసిన సన్నివేశాలు రిపీట్ అవుతున్నట్టుగా ఉంటాయి. దీనికి తోడు హీరో ప్రయాణానికి సంబంధించిన ఒక బలమైన ఎమోషన్ లేదు సినిమాలో. హీరో బిగినింగ్ నుంచి ఆయన చుట్టూ అనేక పాత్రలు ఉండి ఆయన్ని ఎలివేట్ చేయాలి కానీ ఆయన సింగిల్ ఎలివేషన్ వల్ల జరిగిన నష్టం ఏమంటే మిగిలిన పాత్రలు ఏమీ కనబడవు, సినిమాలో కనబడకుండా పోయాయి. పోని విలన్ అన్న హైలైట్ అయ్యాడంటే విలన్ కూడా తేలిపోతాడు. సెకండ్ హాఫ్లో స్ట్రాంగ్ అంటే ఆ క్యారెక్టర్లో ఉన్నటువంటి ఆ క్రూరత్వం ఉంటుంది, అది మనకు హీరో అతన్ని ఎదుర్కోవడం అనే సీన్ లేకుండా పోయింది. ఏదో పార్ట్ 2 కూడా ఉందని వినిపిస్తున్నాయి, నిజమే సార్? పార్ట్ 1 5 ఏళ్ళు పట్టింది, పార్ట్ 2 ఉండి తీరాలి మరి, ఎందుకంటే అది సగంలో ఎండ్ అయింది, మిగతా సగం కదా తెలియదు కదా మనకు. మరి పార్ట్ 2 ఎన్ని ఏళ్ళు పడుతుందో, ఈ ఇన్నేళ్లలో ఎన్నెన్ని మారిపోతాయి, ఏం మారిపోతాయి. పవన్ కళ్యాణ్ గారి ఫిజిక్ అట్లే ఉండాలి కదా, ఆయన 5 ఏళ్ళ నుంచి ఏదో మెయింటైన్ చేశాడు కాబట్టి ఉంది. ఫిజిక్ మారిపోతే అప్పుడు ఇంకా డేంజర్ కదా. అదే. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. చూసారు కదా, ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో కలుద్దాం. చూస్తున్నాను నా ఛానల్.